బీడీ కార్మికుల ఐక్యత, బీడీ కార్మికులకు 4000 విద్యుత్ సౌకర్యం, బీడీ కార్మికులకు 4000 విద్యుత్ సౌకర్యం, 2000 మీటర్ కటింగ్, 2000 మీటర్ కటింగ్, కంపెనీ యజమాని దోపిడీ, 4000 రూపాయల పెన్షన్ ఇచ్చేంత వరకు ఈరోజు మన నల్గొండ సిరిసిల్ల జిల్లా బీడీ వర్కర్స్ యూనియన్ 3వ మహాసభలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అందరి ఆమోదంతో ఈ కమిటీ రాబోయే రోజుల్లో మన జిల్లాలో బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యల మీద కూడా విభిన్న పోరాటాలు నిర్వహించి మన సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడు మన నూతనంగా మన జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి రమేష్ చంద్ర గారు ఒక నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరాము. రాజన్న జిల్లా బీడీ వర్కర్స్ యూనియన్ సిఐటియు 3వ మాసంలో వచ్చినటువంటి అక్కా చెల్లెలందరికీ విప్లవ వందనాలు తెలియజేస్తూ ముందుగా వేదిక మీద ఉన్నటువంటి బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులకు మరియు సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు ముఖ్య నాయకులందరికీ విప్లవ వందనాలు తెలియజేస్తూ ఏ రంగంలోనైతే నాకు ఒకప్పుడు నీ చిన్నతనంలో విన్నటువంటి పాట మిమ్మల్ని అందరినీ చూస్తే గుర్తొస్తుంది. ఏ పాట అంటే ఆ నారాయణమూర్తి గారు వాడినటువంటి పాట, నా రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు. అట్లాగే ఆ రిక్షలు అంతరించిపోయింది, పొలాలు తొక్కలేకనో ఏదో యాంత్రిక విధానంలో అంతరించిపోయింది. కానీ నా బీడీ కార్మికులైన అక్కలు ఇంకా మీ రక్తాన్ని ఇంధనం చేసుకొని మీ కుటుంబాన్ని మీరు ఇంకా తొక్కుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు పట్టించుకోకుండా కుటుంబ వ్యవస్థ ఎలా ఉన్నా మీరు మీ రెక్కలతో ముక్కలు వేసుకుంటూ మీ బిడ్డలకు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఎలాంటి రాయితీ లేకుండా ఇంకా ఒత్తిడి చేస్తున్నా మీరు మీ జీవితాలను కొనసాగిస్తున్నారు. అలాంటి ఈ సృష్టిలో సెలవు అంటూ లేని జీవులు ఎవరైనా ఉన్నారంటే మహిళలు మీరని తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరికి సెలవు అంటూ ఉంటుంది, మీకు మాత్రం సెలవు లేదు. మీ ఈ సృష్టిలో గొప్ప మాత్రం మహిళలది, అది బీడీ కార్మికులు, అది రాజన్న సిరిసిల్లలో మీరున్నారు. మీకున్న సమస్యలు ముందుగా పరిష్కరించడానికి ఈ వేదిక ద్వారా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. మీ మండలాల్లో మీ గ్రామాలలో మీకున్న సమస్యలను మా దృష్టికి తీసుకురావాలి. తీసుకొస్తే దానికి సంబంధించిన పరిష్కారానికి మా వంతుగా తప్పనిసరిగా కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు ఈ సందర్భంగా రాజన్న జిల్లా బీడీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మీ అక్కల ఆడబిడ్డలైనటువంటి బీడీ కార్మికుల అక్కలకు బీడీ సంబంధించినటువంటి మీ సమస్యలు పైన మీరు ఏ సమస్య తీసుకొచ్చినా కానీ టేకర్దార్ కానీ కంపెనీ కానీ పిఎం కానీ ఆకుకూర కానీ మీకు సంబంధించిన కంపెనీ ట్రాన్స్ఫర్ సంబంధించిన ఏదైనా కానీ సమస్యలు ఏ సమస్య మా దృష్టికి తీసుకెళ్ళవచ్చు. తీసుకొస్తే దానికి సంబంధించిన పని చేయడానికి ముందుంటారని మీకు తెలియజేస్తున్నారు. బీడీ కార్మికులు 7 లక్షల మంది ఉన్నారు. దాదాపు 16 జిల్లాలు 45 నియోజకవర్గాలలో బీడీ కార్మికులు పనిచేస్తున్నారు. ముఖ్యంగా వీరి ఓట్ల కోసము గత ప్రభుత్వం 2016 రూపాయలు ప్రకటిస్తే జీవన వృద్ధి ఈ ప్రభుత్వం 4000 రూపాయలు ప్రకటించి 18 నెలలైనా కూడా అమలు చేయట్లేదు. తక్షణమే బీడీ కార్మికుల వృద్ధి ఏదైతే ఉందో 4000 రూపాయలు ఎమ్మటే అమలు చేయాలని చెప్పేసి మేము తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు మొత్తం కూడా బీడీ కార్మికులకు సంబంధించినటువంటి కనీస
వేతనాల జీవో అమలు కావట్లేదు. బీడీ ఇండస్ట్రీ అనేటటువంటిది షెడ్యూల్ పరిశ్రమలో ఉన్నటువంటి పరిశ్రమ. గత ప్రభుత్వాలు మభ్యపెట్టాయి. కాలపరిమితి అయిపోయినప్పటికీ కూడా ఆ జీవో విడుదల చేయలేదు. ఈ ప్రభుత్వాలు కూడా కనీస వేతనాల జీవోల పట్ల ఈరోజు కనీసం మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. పైగా ఈరోజు 10 గంటలు పనిచేయాలని చెప్పేసి 282 జీవో కూడా తీసుకొచ్చింది. బీడీ కార్మికులు ఇప్పటికే 12 గంటలు 14 గంటలు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఆ జీవోను కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము మొత్తం కూడా బీడీ ఇండస్ట్రీ మీద ఆంక్షలు పెట్టి బీడీ పరిశ్రమ నడవకుండా ఈరోజు లక్షలాది మంది బీడీ కార్మికుల్ని రోడ్ల పడేటటువంటి నిర్ణయాలు చేస్తుంది. ఆ నిర్ణయాలు ఉపసంహరించుకోవాలి. ముఖ్యంగా జీఎస్టీ నుంచి బీడీ పరిశ్రమని మినహాయించాలి. మినిమం పింఛన్ కనీసం 10,000 రూపాయలు ఇవ్వాలి. ఏదైతే లేబర్ కోడ్ తీసుకొచ్చి చట్టాలను రద్దు చేసిందో అవి పునరుద్ధరించాలి. బీడీ వెల్ఫేర్ యాక్ట్ని పునరుద్ధరించి వాళ్ళ సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసం రానున్నటువంటి రోజుల్లో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. సిరిసిల్లలో తెలంగాణ బీడీ అండ్ సిగారెంట్ వర్కర్స్ యూనియన్ 3వ మహాసభలు జిల్లా మహాసభలు జరిగినాయి. ఈ మహాసభలలో బీడీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద చర్చించడం జరిగింది. రాబోయే కాలంలో ఈ సమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి ఈ మహాసభ నిర్ణయం తీసుకుంది. వాళ్ళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోగా బీడీ పరిశ్రమకే ముప్పు వాటిల్లే విధంగా విధానాలు తీసుకువస్తూ ఉన్నది. వాళ్ళ బీడీ కార్మికులు అనేక రోగాల బారిన పడుతూ ఉన్నారు. సిరిసిల్ల ప్రాంతంలో ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయకుండా ఈ ప్రాంత ఎంపీ బీజేపీ ఎంపీ బండి సంజయ్ గారు కృషి చేయడంలో విఫలం అవుతూ ఉన్నారు. వెంటనే ఈ ప్రాంతంలో ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయాలి. అట్లాగే బీడీ కార్మికుల కనీస వేతనం కనీస కూలీ ఇవాళ అతి తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రోజు పొద్దంతా బీడీలు చేసినా కానీ 200 రూపాయలు చేతికి రావట్లేదు. అందుకని బీడీల సంబంధించిన కూలీని ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల జీవో తీసుకురావాలి. కనీసము 600 రూపాయలు కనీస వేతనము ఉండాలి. అట్లా నిర్ణయం చేసి జీవో తీసుకురావాలని చెప్పి ఈ మహాసభలో డిమాండ్ చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే బీడీ కార్మికుల గతంలో గృహ వసతి లోన్లు ఇచ్చేది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తీసుకొచ్చి ఆ లోన్లు ఇచ్చేటువంటి విధానాన్ని తీసేసింది. కాబట్టి బీడీ కార్మికులు చాలా నిరుపేద వాళ్ళు, ఇళ్లల్లో కిరాయిలు కట్టలేనటువంటి పరిస్థితి ఉంది. అందుకనే బీడీ కార్మికులు అందరూ కూడా గృహ వసతి కల్పించాలి. ఇంటి నిర్మాణం గురించి కూడా లోన్లు ఇవ్వాలని చెప్పి కూడా ఈ మహాసభ తీర్మానం చేసింది. అట్లాగే బీడీ కార్మికులు అందరికీ పిఎఫ్ నెంబర్లు, కొందరు పిఎఫ్ నెంబర్లు ఇవ్వట్లేదు. ఆ యజమానుల మీద ఒత్తిడి తెచ్చి పిఎఫ్ నెంబర్లు ఇవ్వాలి. అట్లాగే వాళ్ళకు హాస్పిటల్ ఇంతకుముందుకు ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి మహాసభ డిమాండ్ చేస్తూ తీర్మానం చేసింది. రాబోయే కాలంలో వీటి మీద పనిచేసి పోరాటాలు నిర్వహించి సాధించే వరకు ఈ మహాసభలో తీసుకున్న నిర్ణయాలు అట్లాగే నూతన కమిటీ పట్టుదలతోటి పనిచేసి ఇవాళ ఈ సమస్యల పరిష్కారం గురించి ముందుకు పోవాలని చెప్పి కూడా నిర్ణయం చేసుకోవడం జరిగింది. సిఐటియు ఆధ్వర్యంలో బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా 3వ సభ నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే బీడీ కార్మికులకు సంబంధించినటువంటి 4,000 పెన్షన్ను ఈ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోపై అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. సిఐటియు బీడీ వర్కర్స్ యూనియన్ తరఫున లేకుంటే ఇక్కడ మా ఉత్తర తెలంగాణ చూసినట్లయితే 7 లక్షల మంది బీడీ కార్మికులు ఉంటారు, ఇంటి కుక్కలు ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి బీడీ కార్మికుల ఓకే కీలకం కాబట్టి ఆ విషయాన్ని గుర్తుంచుకొని వెంటనే ఈ 4,000 పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ జడ్పీటీసీ ఎన్నికల్లో బీడీ కార్మికుల సత్తా ఏంటో ఈ సందర్భంగా చూపిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా మేము తెలియజేస్తున్నాం. బీడీ కార్మికుల పట్ల కంపెనీ యజమానుల దూరం పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంది. వాళ్ళ
వేతనం నుండి ప్రతి కంపెనీ ఒక 2,000 బీడీల వేతనం కోత విధిస్తూ అనేక రకాల కోత విధిస్తూ బీడీ కార్మికుల శ్రమదోపిడీ చేయడం జరుగుతూ ఉంది. అసలు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా కనీస వేతనం 600 రూపాయలు అమలు చేయాలని సందర్భంగా ఈ మహాసభ డిమాండ్ చేస్తూ ఉంది. రాబోయే కాలంలో ఈ బీడీ యజమానుల దోపిడీ మీద, అట్లాగే 4,000 పెన్షన్ మీద, అట్లాగే బీడీ కార్మికులకు పెన్షన్ 9,000 ఇవ్వాలని డిమాండ్లతో ముందుకు పోతామని సందర్భంగా తెలియజేస్తాం.